కొలంబో ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీలో ప్రస్తుతం 70 మృతదేహాలు ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 230 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. మృతదేహాలని భద్రపరచడానికి మార్చిరీలో ఫ్రీజర్లు సరిపోకపోవడంతో బయట నుంచి కంటైనర్ ఫ్రీజర్లు తెప్పించి మృతదేహాలని అందులో భద్రపరుస్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరో కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఛిద్రమైపోయి ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కొలంబోలోని ఉన్న అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం మేమున్నాము. ఇక్కడే బాంబు బ్లాస్ట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ట్రీట్మెంట్ లోపల కొనసాగుతూ వస్తుంది. దాదాపు 600 వరకు బాధితులంతా కూడా ఇక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఆసుపత్రిలో ఉన్న విక్టిమ్స్ అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి నుంచి డాక్టర్లందరినీ కూడా పిలిపించి వారికి వైద్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా బతికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గాయపడిన వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. వారిలో కొంతమందికి కాళ్ళు చేతులు పూర్తిగా తెగిపోయి ఉన్నాయి, కొంతమందికి తల పూర్తిగా ఛిద్రమైపోయి ఉంది, ఇంకొంతమందికి కనీసం కోమాలో ఉన్న పరిస్థితి, స్పృహలో లేని పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఉంది. వారందరూ కూడా ఇంకా ఆందోళనకరంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో 18 మంది చనిపోయారని అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి దగ్గర కూడా చాలా భారీ భద్రతా ఏర్పాట్లే చేస్తున్నారు. మనకు కనిపిస్తున్న హాస్పిటల్లో ఉన్న అన్ని వార్డులు కూడా బాంబు బ్లాస్ట్ విక్టిమ్స్తోనే పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. నిన్న మొన్న ఇక్కడ బ్లడ్ దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. చాలామందికి రక్తం దొరక్క ఇక్కడ ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో ఉన్న బ్లడ్ అంతా కూడా అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి ఎక్కడెక్కడి నుంచో యువకులంతా వచ్చి వీరందరినీ బతికించడానికి వారంతా తమ వంతు సాయంగా రక్తాన్ని ఇచ్చి ప్రయత్నం చేశారు. ఎక్కడికెక్కడ బ్లడ్ బ్యాంకులన్నింటినీ కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ఇక్కడికి వచ్చి బాధితులందరినీ కూడా బతికించడానికి రక్తాన్ని ఇవ్వాలి అని వాళ్ళంతా కోరుకుంటూ ఉన్నారు. ఆసుపత్రి దగ్గర భద్రతా ఏర్పాట్లు కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల బంధువులను, డాక్టర్లను, సిబ్బందిని తప్ప వేరెవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మరోసారి తీవ్రవాదులు ఎక్కడైనా సరే పేలుళ్లు సృష్టించే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో కొలంబోలో అనేక చోట్ల పేలని బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇంకెక్కడెక్కడ దారుణాలకు పాల్పడతారన్న ఉద్దేశంతో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం, ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అనుమానితులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేతకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుకని ఎక్కడికక్కడ అనుమానితులు ఏమాత్రం కనిపించినా కూడా వారందరినీ కూడా తమ అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. కొలంబో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వారి మృతదేహాలన్నింటినీ కూడా భద్రపరిచిన మార్చిరీ దగ్గర ప్రస్తుతం మేమున్నాము. ఎదురుగా బోర్డు కూడా చూడొచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ. ఇక్కడే దాదాపు చనిపోయిన వారందరినీ కూడా తరలించడం జరిగింది. ఇక్కడే వారందరికీ కూడా పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 170 మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. మరొక 100 మృతదేహాలు ప్రస్తుతం మార్చిరీ లోపలే పోస్టుమార్టం కోసం ఉన్నాయి. చాలామందిని వారి బంధువులు వచ్చి గుర్తించి మృతదేహాలను స్వాధీనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 100 మంది మృతదేహాల్లో చాలామంది ఎవరు, వారి పేర్లు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుంది. వారు ఏ దేశాలకు చెందిన వారో కూడా తెలియటం లేదు. ఆయా హోటల్స్లో జరిగిన బాంబు పేలుల్లో చనిపోయిన వారిని బట్టి, అక్కడ హోటల్లో రిజిస్టర్ అయిన పేర్లను బట్టి వాళ్ళు పలానా కంట్రీకి సంబంధించిన వాళ్ళు, పలానా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించి వారి బంధువులందరికీ కూడా సమాచారం ఇస్తున్నారు. కానీ చర్చిల్లో చనిపోయిన వారు కానీ ఇతర ప్రదేశాల్లో జరిగిన పేలుల్లో చనిపోయిన వారిలో చాలామంది వివరాలు తెలియటం లేదు. అలాగే వారిని గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంత దారుణంగా మృతదేహాలు ఛిద్రమైపోయి ఉన్న నేపథ్యంలో వారు ఎవరో కూడా తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా కష్టంగా మారింది. ఇప్పటికే చాలా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన వారు ఎవరు ఏంటనే తెలిస్తే పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారికి అప్పగించడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మార్చిరీ దగ్గర దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. మార్చిరీ లోపలికి కూడా ఏ ఒక్కరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఇక్కడ భయాందోళన మధ్య వీళ్ళంతా గడుపుతూ ఉన్నారు. ఏ ఒక్కరు మార్చిరీ లోపలికి వచ్చినా కూడా వారిని తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే, వాడి గుర్తింపు కార్డు చూసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అది కూడా చనిపోయిన వారికి సంబంధించిన బంధువులైతే ఆయా మృతదేహాలను గుర్తుపట్టడానికి వచ్చినట్టయితే వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని లోపలికి అనుమతించడం లేదు. ఈ మార్చిరీలో మృతదేహాలను భద్రపరచడానికి కావాల్సిన ఫ్రీజర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అందువల్ల మృతదేహాలను భద్రపరచడం కూడా చాలా కష్టంగా మారింది. అందుకోసం బయట నుంచి ప్రైవేట్ ఫ్రీజర్లన్నింటినీ కూడా ఇక్కడికి తరలించి మృతదేహాలను భద్రపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఎదురుగా ఒక కంటైనర్ మాదిరిగా కనిపిస్తుంది, ఒక పెద్ద ఫ్రీజర్. ఆ ఫ్రీజర్లోనే మృతదేహాలన్నింటినీ కూడా భద్రపరిచి ఉంచారు. పోస్టుమార్టం అనంతరం
మృతదేహాలను ఇక్కడ నుంచే వారి వారి బంధువులకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అందుకోసం ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఫ్రీజర్స్ని ప్రస్తుతం ఇక్కడికి రప్పించి మృతదేహాలను అందరూ భద్రపరుస్తూ ఉన్నారు. విదేశాలకు సంబంధించిన అంటే విదేశీయులకు సంబంధించిన మృతదేహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా యూకే అలాగే అమెరికాకి సంబంధించిన కొంతమంది వారి వారి బంధువులకు సమాచారం తెలిసి కొంతమంది ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని తమ తమ దేశాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే భారతదేశానికి సంబంధించిన వారు కూడా ఈ బ్లాస్ట్లో చనిపోయారు కాబట్టి వారి మృతదేహాలు కూడా ప్రస్తుతం మార్చురీలో ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి వారి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటం కూడా జరిగింది. వారు గనక సాయంత్రం కానీ రేపు కానీ ఇక్కడికి వస్తే ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి ఆ డెడ్ బాడీస్ని వారికి అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్చిరీలో చిన్న చిన్న పిల్లల మృతదేహాలు కూడా ఉన్నాయి. ఆ పిల్లలు ఎవరు ఏంటనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈ ఘటనలో కొన్ని కుటుంబాలే చనిపోయారు. ఇక్కడ కొలంబోలో ఉన్న BMW కంపెనీకి సంబంధించిన అతిపెద్ద డీలర్ కూడా ఈ ప్రమాదంలో తన కుటుంబం మొత్తంతో చనిపోయారు. తల్లి, కూతురు, తండ్రి మొత్తం కుటుంబం మొత్తం కూడా చనిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏ ఒక్కరు కూడా బతికి లేని నేపథ్యంలో వారు ఎవరు ఏంటనేది చెప్పడం కూడా చాలా కష్టంగా అయితే ఇక్కడ మారింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ NTV కొలంబో నుంచి.